శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 22 జూన్ నుండి 5 జూలై వరకు అంటే రాబోతున్నటువంటి పౌర్ణమి నుండి అమావాస్య వరకు చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఈ యొక్క 15 రోజుల కాలం ఈ యొక్క పక్షం అనేది ఎలా ఉండబోతుందని చూద్దాం. కుంభరాశి వారికి ఈ యొక్క 2 వారాలు రాబోతున్నటువంటి జూన్ 22 నుంచి జూలై 5వ తారీఖు వరకు పక్షకాలం అంటే పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఈ యొక్క 2 వారాలు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఇక కుంభరాశి వారికి వచ్చినప్పటికీ కంపేరిటివ్గా ఇంతకు ముందు ఉన్నటువంటి గ్రహస్థితి కన్నా ఇప్పుడు కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది రాబోతున్నాయి. దానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ కుజుడు యొక్క అనుకూలత అని చెప్పవచ్చు అన్నమాట. కుజుడు తృతీయంలో సంచారం చేస్తున్నప్పుడు అంటే మేషంలో సంచారం చేస్తున్నప్పుడు సానుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా ఇస్తూ ఉంటాడు అన్నమాట. కానీ ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే పంచగ్రహ కూటమి ఏదైతే జరిగిందో అది చతుర్థంలో జరిగింది. అది చతుర్థంలో ఎప్పుడైతే పంచగ్రహ కూటమి జరుగుతుందో అది అంత సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఈ యొక్క రాశి వారికి ఇవ్వదు. పంచమంలోకి చతుర్థంలో జరిగినటువంటి పంచగ్రహ కూటమిలో నుంచి గ్రహాల యొక్క మార్పు అంటే త్రిగ్రహ కూటమిగా అంటే 3 గ్రహాలు కలిసినటువంటి కూటమిగా త్రిగ్రహ కూటమిగా ఒక ఏర్పాటు జరుగుతున్నది. అది వచ్చేటప్పటికి పంచమంలో జరుగుతున్నది. దానిలో రవి, బుధుడు, శుక్రుడు ముఖ్య పాత్ర పోషిస్తున్నారన్నమాట. ఆ యొక్క 3 గ్రహాలు కలిసినట్టు కూటమి ఎప్పుడైతే పంచమంలో జరుగుతుందో అది ఈ యొక్క రాశికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. ఎందుకంటే రవి పంచమంలో యోగకారకుడు కాదు, షష్టమంలో యోగకారకుడు, తృతీయంలో యోగకారకుడు, కుజుడు తృతీయంలో యోగకారకుడు అన్నమాట. అందుకని అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఇస్తున్నాడు. ఇక రాశి వారికి జన్మరాశిలోకి వచ్చినప్పటికీ శనిగ్రహ సంచారం జరుగుతున్నది. అది వక్రత్వం కూడా పొందబోతున్నది ఈ యొక్క నెలలో. సో ఎప్పుడైతే శని జన్మరాశిలో సంచారం చేస్తుంటాడో అది ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంటుంది అన్నమాట. ఇది మానసికంగా కూడా కొంత ఆందోళన కలుగుతూ ఉంటుంది. ప్రశాంతంగా కూర్చున్నా సరే, ఏ బాధ లేకపోయినా సరే ఏదో ఒక మానసికమైనటువంటి బాధ అనేది ఈ యొక్క శని యొక్క గ్రహం ఇచ్చేటువంటి ఒక బాధ అన్నమాట. మరియు అదేవిధంగా శని తృతీయాన్ని అదేవిధంగా రాజ్యస్థానాన్ని చూస్తున్నప్పుడు ఉద్యోగపరంగా కూడా కొన్ని చిక్కులు అనేది ఏర్పడతాయి. చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఇష్టత లేకపోవటం, అదేవిధంగా ఈ ఉద్యోగం కన్నా వేరే ఉద్యోగం చేసుకున్నట్లయితే ప్రశాంతంగా ఉంటానని చెప్పి ఒక ఆలోచన కూడా ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా కుజుడు ఈ యొక్క నెలలో ఈ యొక్క వారంలో మంచి 2 వారాల్లో మంచి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఇది వృత్తిరీత్యా మళ్ళీ తిరిగి ఒక పూర్వ జరిగిపోయినటువంటి వైభవాన్ని మళ్ళీ ఇవ్వగలిగినటువంటి స్థానంలో ఉన్నాడు అన్నమాట. ముఖ్యంగా ధైర్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు. రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా ఫైనాన్షియల్ రొటేషన్స్, స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కలిసి వచ్చే విధంగా ఉంటుంది. కానీ స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్లో కొంచెం జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ మీ స్వజాతకాన్ని పరిశీలించుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఆరోగ్యపరంగా కూడా కళ్ళకి పళ్ళకి జుట్టు రాలిపోవటం అనేది ఒక సమస్యగా ఏర్పడుతుంది. దానికి ముఖ్య కారణం జన్మరాశిలో శని సంచారం జరుగుతున్నప్పుడు జుట్టు రాలిపోవటం, మోకాళ్ళకి నొప్పులు రావటం అనేది జరుగుతుంది అన్నమాట. ఉద్యోగపరంగా ఒక మంచి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఒక లాభం అనేది పొందగలుగుతారు. ఎందుకంటే కుజుడు ఈ రాశి వారికి తృతీయంలో ఉన్నాడు కాబట్టి అది యోగిస్తుంది అన్నమాట. అంటే నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క రాశి వారు పొందడం అనేది జరుగుతుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. సో కాబట్టి ఉద్యోగంలో నూతన ఉద్యోగం అనేది రావడం జరుగుతుంది. మరి 10 మందిలో ఒక పేరు, 10 మందిలో మీరు ఒక మనిషిగా నిలబడగలుగుతారు, రికగ్నైజ్ కాగలుగుతారు అన్నమాట. అంటే మీ యొక్క ఆఫీస్లో 10 మందిలో ఒక మంచి పేరు పొందడం అనేది కూడా జరుగుతుంది. 2 వారాలు కొంచెం సానుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పవచ్చు. 2వ వారంలో 29వ తారీఖు తర్వాత బుధుడు షష్టమంలోకి మారుతున్నాడు అన్నమాట. షష్టమంలోకి మారినటువంటి బుధుడు పూర్తి యోగకారకుడుగా చెప్పవచ్చు. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు 29వ తారీఖు నుంచి వీరికి ఇవ్వగలుగుతాడు అన్నమాట. రెండో వారంలో అంటే మొదటి వారంలో కొంచెం మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా 2వ వారంలో సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. ఫ్లోటింగ్లో మనీ రొటేషన్ అనేది బాగా పెరగడానికి ఆస్కారం అనేది కూడా గోచరిస్తూ ఉన్నది అన్నమాట. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని కూడా కొంచెం హరించే విధంగా ఉంటాడు అన్నమాట. అంటే జీవిత భాగస్వామి ఎవరికైతే ఉన్నారో వారికి యొక్క ఆరోగ్యాన్ని కూడా కొద్దిగా పరిరక్షించుకోవడానికి కొద్దిగా చూడాలి. ఎందుకంటే సప్తమ దృష్టి ఉంటుంది, అష్టమ దృష్టి ఉంటుంది, త్రిపాద దృష్టి ఉంటుంది. అష్టమ దృష్టితో శని యొక్క దృష్టి చూసినప్పుడు జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని కొద్దిగా ప్రభావితం చేసే విధంగా ఉన్నాడు అన్నమాట. అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా
కొన్ని జాగ్రత్తలు, అధికమైనటువంటి శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. జన్మరాశిలో శని సంచారం జరుగుతున్నప్పుడు చేయాల్సినటువంటి పని కన్నా కూడా నాలుగింతల పని మీ వెంట వస్తూ ఉంటుందన్నమాట. ఆ పక్క పనిని తప్పించుకోవడం అనేది కాదు. అదేవిధంగా ధనస్థానంలో రాహువు, అష్టమంలో కేతుగ్రహ సంచారం అనేది జరుగుతున్నది. ఇది కొంచెం ప్రతిబంధకంగా ఉంటుంది. ధనస్థానంలో రాహువు వచ్చేటప్పటికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. విద్యార్థులు ముఖ్యంగా వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. విద్యార్థులు వచ్చేటప్పటికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి అంత సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు. ఎందుకంటే చతుర్థంలో ఉన్నటువంటి గురువు యోగకారకుడు కాదు. కాకపోతే ఈ 2 వారాల్లో కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది ఇవ్వగలుగుతాడు. దాని ముఖ్య కారణం వచ్చేటప్పటికి ఈ రాశి వారికి కుజుడు తృతీయంలో ఉన్నందువల్ల అది అనుకూలంగా ఉంటుంది. రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి మటుకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. పోలీస్ మరియు అదే మిలిటరీ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడనమాట. ధనస్థానంలో రాహువు, అష్టమంలో కేతువు వచ్చేటప్పటికి కాన్సన్ట్రేషన్ కరెక్ట్గా చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటూ ఉంటారు. మరి అదే వైవాహిక జీవితంలో కూడా కొంచెం ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది రాశి వారికి. ఓవరాల్గా వచ్చేటప్పటికి రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు. కంపేర్ టు ద ప్రీవియస్ అన్నమాట. అంతకుముందు జరిగినటువంటి కాలం కన్నా ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలం అనేది, రాబోతున్నటువంటి కాలం జూన్ 22 నుంచి కుజుడి యొక్క శుభదృష్టి, శుభస్థానం అనేది కలిసి వచ్చే విధంగా ఉంటుందన్నమాట. అంటే కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది ఉంటుంది. శని యొక్క దృష్టి కూడా వచ్చేటప్పటికి కుజుడి మీద పడటం, మరియు అదేవిధంగా కుజుడు తృతీయంలో ఉన్నప్పుడు యోగించటం, మీరు రాజకీయంగా కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారితో సహయోధ్య కుదరటం అనేవి కొన్ని పాజిటివ్ పాయింట్స్గా ఉంటాయన్నమాట ఈ రాశి వారికి 2 వారాల్లో. అది ఒక బెటర్ అండ్ బెస్ట్ పాసిబిలిటీ అన్నమాట వీరికి. ఇక రాశి వారికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే, మొదటిది జన్మరాశిలో ఉన్నటువంటి శని కొంచెం విముక్తి పొందడం కోసం ఏలినాటి శని ప్రభావరీత్యా వెంకటేశ్వర స్వామిని పూజించటం, బ్లాక్ సాఫైర్ అంటే కాకి నీలాన్ని ధరించడం అనేది ఒక సింపుల్ రెమెడీ అన్నమాట. అది లేనటువంటి వారు శనివారం పూట వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకోవచ్చు. అట్లీస్ట్ దేవాలయ దర్శనం చేసుకోవటం, నల్లటి వస్త్రాన్ని శనివారం పూట ఎవరికైనా దానం ఇచ్చినా సరే సరిపోతుంది. ఇది కూడా అవసరం లేనటువంటి వాడు వైవాహిక జీవితంలో అనుకూలత కోసం ధనస్థానంలో ఉన్నటువంటి రాహువుకి రాహుగ్రహ మంత్ర జపం చేసుకోవచ్చు, దుర్గాదేవిని అనుష్ఠానం చేసుకోవచ్చు, అమ్మవారిని పూజించవచ్చు. అదేవిధంగా వినాయకుడిని పూజించినట్లయితే ఈ యొక్క ప్రభావం అనేది, రాహుకేతుల ప్రభావం అనేది తగ్గుతుంది. మరియు అదేవిధంగా గురుగ్రహ ప్రభావం అనేది పెంచుకోవడం కోసం, ఎందుకంటే విద్యార్థులకి గురువు యొక్క అనుకూలత అనేది చాలా చాలా ముఖ్యం కాబట్టి విద్యార్థులకి అనుకూలత రీత్యా గురుగ్రహ మంత్ర జపం చేసుకోవాలి. ఈ రాశి వారు కంపల్సరీగా గాయత్రి మంత్రం జపం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క రాశి వారు పొందడం అనేది జరుగుతుంది. రాజకీయ రంగంగా వచ్చేటప్పటికి ముఖ్యంగా చెప్పాలంటే, రాజకీయ రంగంగా ఈ రాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి రాహు అంత యోగకారకుడు కాదు. దాని రీత్యానే వచ్చేటప్పటికి రాజకీయంగా చిన్న చిన్న ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి మళ్ళీ రీగెయిన్ అవ్వడానికి ఒక ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. మరి అదేవిధంగా అష్టమంలో ఉన్నటువంటి కేరు ఇరుగు పొరుగు సఖ్యత లేనప్పుడు రాజకీయ పరంగాను, మరి అదే చేసేటువంటి వృత్తిలోనూ ఒక సానుకూలమైనటువంటి ఫలితం అనేది ఉండదు. వాటన్నిటి నుంచి బయటకు రావటం గురించి ముఖ్యంగా కంపల్సరీగా ఈ రాశివారు చెప్పినటువంటి పరిహారాలు, రాహుకేతుల పరిహారం అనేది చేసుకోవాలి. దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలి. అదేవిధంగా వినాయకుడిని పూజించినట్లయితే సరిపోతుంది అన్నమాట. వాటితో పాటు ఈ రాశివారు మిగతా పంచమంలో ఉన్నటువంటి రవి యొక్క అనుకూలత రీత్యా ఆదిత్య హృదయాన్ని, ఆదిత్య పారాయణాన్ని, అరుణ పారాయణం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వస్తి.